'గేమ్ చేంజర్' సినిమా జనవరి 10వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ నుంచి వచ్చిన సాంగ్స్ కానీ, అలాగే టీజర్ కానీ మంచి రెస్పాన్స్ వచ్చిందనమాట. మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇండియా వైడ్ మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ మూవీకి సంబంధించిన ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని అయితే డిసెంబర్ 21వ తేదీన యూఎస్ఏలో గ్రాండ్‌గా చేయబోతున్నారు. ఈ ఈవెంట్ టైంలో ఖచ్చితంగా ట్రైలర్‌కి సంబంధించిన ఒక చిన్న ప్రోమోని కూడా రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తుంది. అలాగే ట్రైలర్ అప్డేట్ కూడా ఇస్తారని తెలుస్తుంది. మేబీ ఈ టైంలోనే సాంగ్ కూడా రిలీజ్ చేయొచ్చని కూడా నేను అనుకుంటున్నాను. చూద్దాం మరి. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ గారితో పాటు శ్రీకాంత్ గారు కూడా యాక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే కదా. అయితే ఈయన ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఈయన క్యారెక్టర్ గురించి కొన్ని గొప్ప విషయాలు చెప్పారనమాట. ఫస్ట్ శంకర్ గారు వెళ్ళి ఈయన కథ చెప్పినప్పుడు ఫస్ట్ హాఫ్ వినగానే ఏంటంటే ఈ క్యారెక్టర్ నాకు ఎందుకు చెప్తున్నారు, ఈ క్యారెక్టర్ నాకు సెట్ కాదు కదా అని చెప్పి ఆయన ఫిక్స్ అయ్యారంట. బట్ ఆ తర్వాత సెకండ్ హాఫ్ ఎప్పుడైతే శంకర్ గారు ఆయన చెప్పారో వెంటనే ఆయన ఫిక్స్ అయిపోయారంట. లేదు, నేను ఈ క్యారెక్టర్ పక్కా చేయాలి, ఈ క్యారెక్టర్ నా కెరియర్లో మరోసారి మైలురాయిగా నిలిచిపోతుందని చెప్పి ఆయన అంత కాన్ఫిడెంట్గా ఫిక్స్ అయిపోయారంట. ఈ క్యారెక్టర్లో చాలా అంటే చాలా ఎమోషన్స్ ఉండబోతున్నాయంట. అటు మంచిగా ఉంటూనే అటు కొంచెం విలన్ షేడ్స్ కూడా ఈ క్యారెక్టర్లో డిఫరెంట్ షేడ్స్ ఉండబోతున్నాయని కూడా తెలుస్తుంది అనమాట. ఈ క్యారెక్టర్లోకి వెళ్ళడం కోసం 4 అవర్స్ మేకప్ వేసుకున్నారంట. ఆయన అంత ఓపిక్గా కూర్చొని మేకప్ వేసుకోవడానికి కారణం ఈ క్యారెక్టర్లో ఉన్న డెప్త్నెస్ అని చెప్పి శ్రీకాంత్ గారు చెప్తున్నారు. అలానే ఏంటంటే ఈ క్యారెక్టర్ డిజైన్ చేయడం కోసం అని చెప్పి వాళ్ళ ఫాదర్ గారు ఫోటో ఉంది కదా, ఆ ఫోటోని చూసి ఈ క్యారెక్టర్ని డిజైన్ చేశారంట. ఎప్పుడైతే ఈ క్యారెక్టర్ ఆయన మేకప్ అంతా వేసుకున్న తర్వాత ఒకసారి ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మగారికి చూపించారంట. వాళ్ళ అమ్మగారు కూడా ఈ క్యారెక్టర్లో శ్రీకాంత్ గారిని చూసి షాక్ అయ్యారంట. అంటే అచ్చం వాళ్ళ నాన్నగారు లాగే కనిపించారంట. ఖచ్చితంగా ఈ క్యారెక్టర్ జనాలకు గుర్తుండిపోతుంది, ఈ క్యారెక్టర్ నాకు మంచి పేరు తెచ్చిపెడతా అని చెప్పి ఆయన చెప్తున్నారు. గేమ్ చేంజర్ సినిమాలో నా క్యారెక్టర్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్, చాలా రోజులు గుర్తుండిపోతుంది మీకు అని చెప్పి శ్రీకాంత్ గారు చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. అలానే ఏంటంటే ఈ సినిమాలో రామ్ చరణ్ గారితో పాటు ఎస్జే సూర్య గారు, ఇంకా సముద్రకని గారు కూడా ఇలా చాలా మంది ఉన్నారు స్టార్ కాస్టింగ్. ఈ మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. పక్కాగా సంక్రాంతికి ఈ మూవీ బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టిపోతుంది. ఎటువంటి సందేహాలు లేకుండా ఈ మూవీకి రండి, పక్కాగా సాటిస్ఫై అవుతారని చెప్పి శ్రీకాంత్ గారు కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. మరి చూద్దాం మరి. ఈ మూవీ జనవరి 10వ తేదీన రిలీజ్ కాబోతుంది కాబట్టి ఈ మూవీ ఎలా ఉండబోతుందని చెప్పి వెయిట్ చేసి చూడాలి. అలాగే ఈ మూవీ పైన మీకున్న ఎక్స్పెక్టేషన్స్ గురించి కింద కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్ట్ వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాం.